మన ఆదిరెడ్డి అప్పారావు గారికి, మన భవానీ గారికి చేసిన నాయకులకు, వేదిక మీద ఉన్న నాయకులకు, వేదిక కింద అంతకన్నా ముఖ్యమైన నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ కూడా ఎక్కువసేపు ఉండదు, చాలా తక్కువ సమయంలోనే ముగించేసి ఇప్పుడు 11 విజయవాడ వెళ్ళి అక్కడ ఇండియా సరిహద్దు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. కాబట్టి సందర్భాల్లో ఎగరవేస్తూ తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లాలో ఇది రాజమహేంద్రి సత్తా, ఇది రాజమహేంద్రి తెలుగుదేశం అని గర్వపడే విధంగా 40 దశాబ్దాలు ఈ రాష్ట్రంలో తెచ్చినటువంటి సంస్కరణ మీద కానీ జాతీయ స్థాయిలో అప్పటి వరకు ఎదురులేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమిని కట్టి పేరున్న ధీరురాలిగా ఈ భారతదేశం ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటటువంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారి పొంగుల్ని ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాజకీయ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి బుచ్చయ్య చౌదరి గారు. సగటు రాజకీయ నాయకులకి వేరే వైపు దృష్టి పెట్టకుండా ఈ రాజమహేంద్ర నగరాన్ని ఈ తెలుగు గట్టారు పెట్టేస్తామని చెప్పి అనేక ఆశలు చూపిస్తే ఆయన భవిష్యత్తును ఏమాత్రం కూడా ఆలోచన మాట్లాడడం చౌదరి గారి గురించి. ఎందుకంటే ఆయన రాజకీయ వయసు నా వయసు ఒకటే అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి కూడా సరిపోదు. కాబట్టి వయసు వేదిక పైన ఉన్న పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారికి, శాసనసభ్యులు మాట్లాడేప్పుడు కొంచెం ఏర్పడదన్నా చెప్తారు. శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారికి, వేదిక ముందున్న పైనున్న నాయకత్వాన్ని తయారు చేయగలిగే సత్తా దమ్ము ఉన్న కార్యకర్త సమానులైన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అన్నగారి స్ఫూర్తితో మనందరూ కూడా అడుగులు ముందు వేయాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రాజకీయంగా చాలా పెనుమార్పులు వస్తా ఉన్నాయి. మనం గతంలో చేసిన రాజకీయం వేరే, ఈ రోజు రాజకీయం వేరే, అనుసరిస్తున్న తీరు వేరే. ఇప్పటికీ సుమారు 6 కేసులు నా పైన ఉన్నాయి. నిన్నే కోర్టుకి వెళ్తే పక్కన ఉన్న కానిస్టేబుల్ చాలా గౌరవంగా వచ్చి దండం పెడతా ఉంటే బాగున్నారా అని అడిగితే బాగోవడం కాదు సార్,
నెక్స్ట్ మంత్ మళ్ళీ రావాలి, మీకు కనబడట్లేదు, నెక్స్ట్ మంత్ ఇంకో హీరింగ్ ఉంది, మీదే కేసు అని చెప్తా ఉన్నారు. ఇదే కొనసాగుతా ఉంది. అంటే కక్ష సాధింపు తీరు మారుతా ఉంది. మనం కూడా రాజకీయంగా రూటు మార్చాలి, మన దూకుడు మార్చాలి, ఆలోచన మార్చాలి, తెగింపు మార్చాలి. భయపడితే పోయేదే ఉంది, మహా అయితే బానిస సంఖ్యలు తప్ప. పోరాడాలి. తెలుగుదేశం పార్టీని అధికార దిశగా మన అందరం కూడా అడుగులు ముందు వేయాల్సిన బాధ్యత అన్నగారి స్ఫూర్తితో, నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ తో, నారా లోకేష్ గారి యువగలం ఏ విధంగా ఉంది. రాయలసీమ లాంటి ప్రాంతంలో ఈ రోజున అశేష జనవాహిని వస్తా ఉన్నారు అంటే మార్పు మొదలైంది. అధికారం తప్పకుండా రాబోతా ఉంది. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు జెండా మోసిన ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళాలని ఇందాక రాజపల్లి ప్రసాద్ గారు చెప్పారు. సన్మాన గ్రహీతగా ఒక సీనియర్ కార్యకర్తగా బుచ్చ చౌదరి గారిని గణికృష్ణ గారు ఎంచుకున్నారు. నా దృష్టిలో ఈ రోజు సన్మాన గ్రహీత కింద గణికృష్ణ గారు కూడా అర్హులు. ఆయన కూడా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఆయనతో పాటు ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా ఉంది. ముగ్గురు మొనగాళ్ళ కింద ముగ్గురికి మనం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. డైవర్ట్ చేయట్లేదు, కాబట్టి అందరూ కూడా కలిసి కట్టుగా రాగద్వేషానికి తావు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తే, ఇంకా ఏ ఎజెండా లేదు. ఆ రెండింటితోటే మనందరం కూడా ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీని నెగ్గించుకునే విధంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పి మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఒకప్పుడు ఒక బీసీలో కానీ ఒక ఎస్సీలో కానీ అందరినీ పైకి ఈ రోజు అందరం మేము రాజకీయాల్లో ఉన్నాం, చేయగలుగుతున్నాం అంటే అదంతా కూడా ఆయన యొక్క గొప్పతనం. ఆ రోజుల్లో అందరినీ కూడా బయటకు తీసుకొచ్చి ఏ భేదభావాలు లేకుండా, ధనం ఉందా లేదా వేసి చూడకుండా అర్హత ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చి ఒక చాలా చరిత్ర సృష్టించారు. ఇవాళ రాజకీయాలు మళ్ళా అటువంటి మార్పులు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు, ఇన్నేళ్ళుగా మొన్న ఓడిపోయినా కూడా ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా పార్టీ కోసం, ప్రజల కోసం మన జీవితం అంతా కూడా అంకితం చేశారు. మనందరం కూడా గుర్తుపెట్టుకుని మనం, ఎందుకంటే ఈ రోజు పార్టీ కూడా ఇంత బలంగా ఉందంటే ఈ యొక్క కార్యకర్తలు ఒక గొప్పతనం. అది ఏ పార్టీకి, నాకు తెలిసి భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఇంత పటిష్టమైన కార్యకర్తలు ఏ పార్టీకి లేరండి. నార్త్ చూసాము, మనం అటు ఢిల్లీ వైపు చూసినాము, బాంబే వైపు చూస్తాం, చెన్నై వైపు చూస్తాం, కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది ఎక్కడా కూడా చెక్కు చెదరని క్యాడర్ అనమాట. నేను పుట్టినప్పటి నుంచే ఇప్పుడు శ్రీకాకుళం అంటే ఇక్కడైతే నేను గత 14 ఏళ్ళుగానే రాజమండ్రిలో ఉన్నాను. శ్రీకాకుళం క్యాడర్ పుట్టినప్పటి నుంచి తెలుసు. వాళ్ళకి ఎవ్వరు కూడా నాయకులు ఎంతో మంది మారిన క్యాడర్ అలాగే పటిష్టంగా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ ఎక్కడ కూడా అటువంటి క్యాడర్ మనం చూడం. కాబట్టి అదేవిధంగా చౌదరి గారు
నాన్నగారితో ఆయనకి ఎలాగా అసోసియేషన్ మీ అందరికీ తెలిసిందే, చాలా ఆప్యాయంగా ఎప్పుడూ పలకరించేవాళ్ళు. నా పిల్లప్పటి నుంచి ఇక్కడ ఆయనతో నాకు అసోసియేషన్. రాజమండ్రికి ఆయన చేసిన సర్వీసెస్ చాలా గొప్పవి. ఎందుకంటే దీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నుంచి ఆయన పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే అటువంటి బలమైన నాయకత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఇన్ని ఏళ్ళున్నా ఎవరు కూడా మనం అంత స్ట్రాంగ్గా వెళ్తుంది పార్టీ. కాబట్టి ఆయనకి ఇవాళ సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ముందుగా మహానాడు రాబోతుంది రాజమండ్రిలో. మనందరం కలిసి ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా జరగనట్టు విధంగా మనం మహానాడు చేసి చూపించాలి. మనం చంద్రబాబు నాయుడు అంత బాగా మనం ఒక క్రమశిక్షణగా, ఒక డిసిప్లిన్ గా, ఎంత రాజమండ్రి మహానాడు అంటే తరతరాలుగా అందరికీ కూడా నాయకత్వం, క్యాడర్ అందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా మన బాస్ చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా మన అందరం కలిసి మహానాడు చేద్దాం. అదొక పండగలాగా చేసుకుందాం. తప్పకుండా మీ అందరి సహకారం ఉండాలని, తప్పకుండా మనందరం కలిసి తెలుగుదేశం పార్టీని మళ్ళా 2024లో అధికారంలోకి తీసుకొని రావాలి. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి. అంతవరకు మనందరి కోసం లోకేష్ బాబు గారికి ఎండలో గంట బయటకు వెళ్తే తలనొప్పి వచ్చేస్తుంది నాకైతే. అటువంటిది నా వయసు ఆయన కూడా, ఆయన ఎట్లా ఇంత మండు టెండలో ఇటువంటి పాదయాత్ర చేస్తున్నారు అంటే ప్రజల కోసం. ఆయన కూడా తండ్రి గారి బాటలో ప్రజల కోసమే నా జీవితం అంటూ ముందుకు వచ్చారు. ఎందుకంటే ఎంతో సుఖమైన జీవితం ఇంట్లో వదిలేసుకుని బయటకు వచ్చి ప్రజల కోసం సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్రం అంతటా చేపట్టారు అంటే ఆయన యొక్క అంకిత భావం దాంట్లోనే తెలుస్తా ఉంది. మనందరం కూడా ఆయన అడుగులో అడుగు వేసి ఆయన కూడా ఎంతో కష్టపడుతూ పార్టీని పూర్వ వైభవం కోసం ఆయన కృషి చేస్తున్నారు. మనందరం కూడా మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మనందరం కూడా నిరంతరం శ్రమిద్దాము. అందరిలో కూడా మనలో ఆ భావం, పార్టీ మనది, పార్టీ మనం కష్టపడాలి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలి అన్న భావన మనందరిలో కూడా వచ్చి తప్పకుండా ఎవరు ఏ శక్తి ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఏ శక్తి కూడా ఆపలేదు అన్నది మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం. ఆ మాట కోపాలు వస్తున్నాయి, చేతకాలు గిన్నెనే కోపాలు వస్తూ ఉంటాయి. అందుగురించనే మనం ఉంటే మనం చంద్రబాబు నాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని దశ దిశగా వ్యాప్తం చేస్తున్నటువంటి పటిష్టంగా నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ప్రయాణం చేయాలని చేసి తీరాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనం అకుంఠ దీక్షతో కష్టపడాలని నా యొక్క విజ్ఞప్తి మీ అందరికీ కూడా. అలాగే లోకేష్ బాబు ఒకనాడు ఆయనకి ఏదో మంత్రితో చాలా మంది బాధపడ్డారు. అది తప్పు లేదని, నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. నాయకత్వాన్ని డెవలప్ చేస్తేనే తర్వాత నాయకుడు. ఆ రోజు బుచ్చి చౌదరి గారు లాంటి 25 ఏళ్ళు 26 ఏళ్ళు వయసు వాడికి, ఆయన 30 ఏళ్ళు అప్పటికి ఆ వయసులో టికెట్లు ఇచ్చారు కాబట్టి ఇన్నేళ్ళు వాడు పార్టీని నడుపుకొచ్చారు. మళ్ళీ చిన్నాళ్ళకి ఇస్తే మళ్ళీ 40 ఏళ్ళు పార్టీని నడుపుకుంటారని ఒక పార్టీ ప్రెసిడెంట్ యువకులకి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్తున్నాడు అన్ని పదవుల్లో. అలాగే బీసీల విషయం వచ్చినా, ఎస్సీల విషయం వచ్చినా, ఎస్టీల విషయం వచ్చినా, ముస్లింల విషయం వచ్చినా వాళ్ళు ఏం చేశారు? తెలుగుదేశం కాక ఈ 4 ఏళ్ళు ఏమీ చేయలేదు. చేయకుండా కవులు చెప్తున్నారు. చేసింది ఏదో తెలుగుదేశం చేసింది. మరలా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాడు, నన్ను ముసలోడు అంటున్నారండి బాబు. వీళ్ళు 73 ముసలోడు అయితే మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి అని చంద్రబాబు నాయుడు గారు నాకున్న శక్తిలో కుసరంతానులో కబర్దారని ఇచ్చాడు. ఆయన నేను ఈ సంగతి చూస్తానని చెప్పాడు. అంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి మన సహాయ సహకారం అందిస్తూ పార్టీని ముందుకు నడిపించడానికి మీరందరూ, మీతో పాటే మేము, మాతో పాటు మీరు కాదు, మీతో పాటు మేము అని చెప్తున్నాను ఇప్పుడు కూడా. అందుగురించనే మీరందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు లోకేష్ బాబు గారిని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని సపోర్టించని ఆలోచన చెప్తున్నాను. లోకేష్
లోకేష్ బాబు గారు మొన్న సభలు పెడుతుంటే జన ప్రవాహం, నేను చాలా ఆశ్చర్యపోయాను. 2 రోజులు ఉన్నాను అక్కడ, మా అబ్బాయి 3 రోజులు ఉన్నాడు. ఉంటే నువ్వు చాలా 1000 కిలోమీటర్ల వరకు ఉండరా అని లోకేష్ ఆయన వాసును ఆపాడు. ఉండాలి, ఆయన కోసం ఉండాలి, ఏదంటే ఆ ఎండలో కూడా నడవడానికి నాకే బాధ అనిపించింది, భయం అనిపించింది. కానీ ఆ ప్రోగ్రాంకి వచ్చిన జనాలు చూస్తుంటే మాకు నువ్వే దిక్కు, తెలుగుదేశమే దిక్కు అని నాయకులందరూ వచ్చి మాట్లాడుతున్నారంటే మనం ఆయన సంతోషించాలి లోకేష్ బాబు గారిని చూసి. అలాగే ఒకవైపు నుంచి తండ్రి, ఒకవైపు నుంచి కొడుకు ఆ విధంగా సునామీలా చుట్టుకొస్తుంటే మనందరం కూడా మనవంతుగా మనం సపోర్ట్ ఇవ్వాలి, ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇచ్చుకుంటూ వెళ్ళి వాళ్ళు బలపడితే రేపు అధికారంలోకి వస్తే అది అధికారం అనుభవించేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్ప అలాంటి ఏదో మీరు చేసిన మాలాంటి నాయకులు కాదు అని నేను చెప్తున్నాను. అందుగురించనే మనం అందరం కష్టపడదాం. కృష్ణ గారు ముందు సెట్లు చెప్పాడు, ఆయన తర్వాత మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే నువ్వు అధ్యక్షత వహిస్తావా లేదా అని అడిగాడు. కృష్ణ, నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను తప్ప నీ మాటకి తిరుగు లేదు అన్నాను. కృష్ణ ఆయన చెప్పాడు లేదా ముజీబ్ లేకపోతే అబద్ధపడేశాడు. ఆ తర్వాత చెప్పాను నేను ఖచ్చితంగా మురళీమోహన్ అభిమాని కూడా కదా, ముందు ఎన్టీ రామారావు గారు అభిమాని, ఆయన అందు గురించి నేనేంటంటే డయాస్ మీద కొంతమంది ఉన్నాం, మేము ఇక్కడే ఉన్నాం అనుకోవద్దు. కొంతమంది డయాస్ మీద ఉన్న మీరు చేసిన కృషి వల్లే మేమందరం నాయకులు, త్యాగాల వల్ల మేము నాయకులుగా ఉన్నాం. వంద సంవత్సరాల చరిత్ర నందమూరి తారక రామారావు గారిది. శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆ మహానుభావుడి నీడలో పెరిగిన వాళ్ళం మేమంతా కూడా. బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పంథంలో ముందుకు నడవడం కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం చేసిన కృషిలో మేము కూడా భాగస్థమైనందుకు సంతోషిస్తూ ఉన్నాం. ఈ రోజున రాజమహేంద్రంలో గన్ని కృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా నాకు కూడా సన్మానం నాకు కాదు, ఎవరైతే రామారావు గారి అభిమానులుగా 42 సంవత్సరాలుగా అంకిత భావనలో పనిచేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు అందరికీ జరిగిన సన్మానం ఇది. అందుకనే సన్మానాలు ఎన్నో చూసాం, దానికోసం కాదు, పార్టీ కేడర్లో ఒక చైతన్యం నింపడం కోసం, వారందరినీ గౌరవంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం కార్యాచరణ. ఈ సందర్భంగా మేమందరం ఒకటే నిర్ణయం, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అంకిత భావంతో 42 సంవత్సరాలుగానో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారో, ఆర్థికంగా దెబ్బతినిపోయారు పేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. చంద్రబాబు గారు కూడా అదే విధానంలో చెప్పారు. భవిష్యత్తులో ఎవరైతే పార్టీకి నిలబడి ఆయారాముల గాయనలు ఎంతమంది వస్తారు పోతారు, అవకాశాలను బట్టి పార్టీలు మారుతారు, కానీ పార్టీ కోసం అంకిత భావంతో ఉన్న కార్యకర్తకు న్యాయం జరగాలనేది ఒక సిద్ధాంతం. ఇవాళ అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికిన రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, నా వరకు నేను ఒక కార్యకర్తని, 42 సంవత్సరాలుగా కార్యకర్తని. మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన వాడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ మరో చోట గౌరవింపు గుర్తింపు వచ్చిందంటే
ఆయన ఇచ్చిన ఆలోచన విధానాన్ని పునికిపుచ్చుకుంటూ ముందుకు సాగాం. అది ఇంకా మా ఒంట్లో ప్రవహిస్తూనే ఉంది, ఆ రక్తం ప్రవహిస్తూనే ఉంది. ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు మాకున్నాయి. ఇవాళ ఆయన ఆశయాలను తీసుకుని చంద్రబాబు గారు, లోకేష్ గారు సారథ్యంలో పార్టీని ముందుకు నడిపి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, రాష్ట్రం బాగుపడాలి. ఎవరు వ్యక్తి కోసమో కాదు, మా కోసం కాదు, చంద్రబాబు గారి కోసం కాదు, రాష్ట్రం కోసం, ప్రగతి కోసం, పేద ప్రజల బడుగు బలహీనతను ఉద్ధరించడం కోసం, ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడం కోసం అందరూ కలిసి రావాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళ ఇన్ని సంవత్సరాలుగా అభిమానించి ఆదరించిన అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మహానాడు రేపు వెన్యూ అనౌన్స్ చేస్తాం, పబ్లిక్గా అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ నిర్ణయం అయింది, కానీ రేపు కమిటీ కూర్చొని నిర్ణయిస్తారు. రేపటి నుంచే కార్యాచరణ మొదలవుతుంది. బహుశా ఈ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా మహానాడు జరగబోతుంది. కొన్ని లక్షల మంది మొత్తం రాజమండ్రికి వస్తారు. గతంలో జరిగిన ఏనాడు మహానాడు కంటే కూడా భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల నుంచి కూడా డెలిగేట్స్ వస్తున్నారు, ఎన్ఐఏలు వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా, ఒరిస్సా నుంచి కూడా చాలామంది తరలిరాబోతున్నారు. దీనికి మొత్తం సమాయత్తం అవుతున్నాం. నాయకులు అందరం కూడా, కార్యకర్తలు అంతా కూడా సమాయత్తమై విజయవంతం చేసి బయట నుంచి వచ్చిన వాళ్ళకి పుష్కరాల్లో ఏ విధంగానైతే రాజమండ్రి ప్రజానీకం సేవలు చేసి అద్వితీయంగా నివర్తించి పేరు తెచ్చుకున్నాము, మహానాడు కూడా వచ్చిన అతిథులందరినీ ఆదరించి సమాదరించి వారి సగౌరవంగా వెళ్ళేలాగా చేసి ఈ మహానాడుని విజయవంతం చేయడమే కాదు, రాబోయే చరిత్రకు నాంది, రాబోయే ఎలక్షన్లకి ఒక నాందిగా, చరిత్రను మలుపు తిప్పేదిగా మహానాడు ఉండబోతుంది. 38 కాదు, అది దాదాపు 100 ఎకరాల పైన ఉంది. మొత్తం కలిపి బహిరంగ మీటింగ్ పెట్టే చోట 40 ఎకరాల చిల్లర వస్తూ ఉంది. ఇంకా ఎక్స్టెండ్ ఉంది, ఎక్స్టెండ్ చేస్తాం. ఎందుకంటే పని మొదలు పెట్టాక ఎక్స్టెండ్ అయితే దాదాపుగా 100 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ కానీ అన్ని కానీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వివిధ దారుల్లో అక్కడ రావడానికి కానీ వెళ్ళడానికి కానీ ఏర్పాట్లు జరుగుతాయి. రేపు అయిన తర్వాత వెంటనే కార్యక్రమాలు. రేపు అచ్చెన్నాయుడు గారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా 2 జిల్లాల నాయకులు, ప్రధానమైన నాయకులు దాదాపు 50 మంది దాకా వస్తున్నారు. మన వాళ్ళందరూ కూర్చొని, ఎందుకంటే అందరం కూర్చొని ఒక మాటగా మాట్లాడి మొదలు పెడితే బాగుంటుందని ఆలోచన చేసాం. అన్ని ఇబ్బందులు లేవు, పనులు మొదలెడతాం. వెంటనే 1వ తారీఖు నుంచి పనులు మొదలుపెట్టి ఎక్కడా కూడా లోపం లేకుండా చరిత్ర. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నాడు ఉభయ గోదావరి జిల్లాలో స్వీప్ చేసింది. 95 దాకా కూడా చూశారు. 94 ఎలక్షన్ దాకా కూడా స్వీప్ చేసుకుంటూ వెళ్ళాం. జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు అన్నీ కూడా, ఎంపీలు అన్నీ స్వీప్ చేసాం. మరలా ఈ 24 కానీ 24 ముందు ఎలక్షన్ వచ్చిన ఉభయ గోదావరి జిల్లాలో స్వీప్ చేసేస్తాం. 1 సైడ్ ఎలక్షన్ అవ్వబోతుంది. ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ప్రజలంతా తిరస్కరిస్తూ ఉన్నారు. దాన్ని అందిపుచ్చుకుంటాం, ముందుకు సాగుతాం. యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా ప్రతి నెలా కూడా కార్యక్రమాలు చేస్తున్నాం రాజమండ్రిలో. అదేవిధంగా రాజమండ్రిలో జరగబోతుంది కాబట్టి ఈ రోజున ఈ 28వ తారీఖున అన్నగారి 100వ జయంతి కార్యక్రమాన్ని వైభవంగా ఇక్కడ చేయాలని నిర్ణయించుకుని, దానికి ప్రతి నెలా చేస్తున్నట్టుగానే ఈ నెల ఒక సీనియర్ కార్యకర్త నాయకుడికి సన్మానం చేయాలని మన మాజీ మంత్రివర్యులు బుచ్చి చౌదరి గారికి ఈ రోజుని సత్కారాన్ని ఏర్పాటు చేయడం, ఆయన దయతో అంగీకరించడం కూడా, అందరూ కూడా ఇటు రూరల్ నుంచి కానీ అటు సిటీ నుంచి కానీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇదే రకమైన ఐకమత్యం రేపు రాబోయే మహానాడుకి కానీ ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కానీ అందరూ కలిసికట్టుగా ఇటు తరతం భేదాలు లేకుండా ఒక ఐకమత్యంగా అందరూ కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని విజయ పదంలో నిలపాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈనాడు కార్యక్రమం చేశాం. థ్యాంక్ యూ.